శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏదీ జరగదు. ఈరోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాల ధారణలు, విభూతి ధారణలు, జాగరణలు చేస్తారు. అయితే ఏదో పూజ చేశామా అంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచన చేయాలి. ఈ ప్రశ్నకు సమాధానంగా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు అమ్మమ్మస్ వ్లాగ్. పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అయితే ఒక ఉదయాన్నే వెళ్ళిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు. పొద్దపోయేదాకా ఎదురు చూశాడు. అయినా ఫలితం దొరకలేదు. నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. అయితే మధ్యలో ఒక సరస్సు కనిపించింది అతనికి. దీంతో సరే, ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే దాన్ని సంహరించవచ్చు, దాన్ని ఇంటికి తీసుకువెళ్ళవచ్చు అని భావించాడు. దగ్గరలోని ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతడికి ఊత పదంగా శివ శివ అనడం అలవాటు. అది మంచో చెడో కూడా అతడికి తెలియదు. చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేటందుకు గాను ఆ చెట్టు ఆకులు కొమ్మలు అతను విరుస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక ఆడజింక అటువైపుగా వచ్చింది. దాని మీదికి బాణం ఎక్కుపెట్టాడు. జింక మానవ గొంతుతో ఇలా వేడుకుంది, తనని సంహరించవద్దని. తనను చంపటం అధర్మం అంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడింది ఆ జింక. మామూలుగా అయితే అతడి మనస్సు క్రూరంగా ఉండేది, కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు. అలా రెండో జాము కూడా గడిచిపోయింది. ఇంతలో ఇంకొక ఆడజింక అటువైపుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని అతడు భావించాడు. కానీ దానికి ఆ జింక తాను బక్క పల్చగా ఉన్నానని, తన మాంసంతో మీ కుటుంబం యొక్క ఆకలి తీరదంటూ దయచేసి విడిచిపెట్టమని కోరింది. ఇంకాసేపటి వరకు కూడా నీకు ఏ జంతువు దొరకనట్లయితే ఆహారానికి గాను నేనే తిరిగి వస్తానని వేడుకుంది. మొదటి జింక కూడా ఇలాగే పలిగేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని ఈ జింకను కూడా విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూడసాగాడు. ఇంతలో మూడో జాము కూడా గడిచిపోయింది. అప్పుడు ఒక మగ జింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగ జింక కూడా మానవ భాషలో మాట్లాడసాగింది. రెండు ఆడజింకలు ఇటువైపుగా ఏమైనా వచ్చాయా అని అతడిని అడిగింది. దానికి వచ్చాయి అని ఇతను సమాధానమిచ్చాడు. తనకు ఏ జంతువు దొరకకపోతే మళ్ళీ వారే వస్తామని తనకి చెప్పినట్లుగా కూడా ఈ వేటగాడు ఆ మగ జింకకి చెప్పాడు. అప్పుడు ఆ మగ జింక, అయితే ఆ రెండు జింకలను ఒక్కసారి చూసి వస్తాను, అప్పుడు తనని చంపమని పలికి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఇంతలో నాలుగో జాము కూడా గడిచిపోయి సూర్యోదయం అయ్యింది. తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు ఈ వేటగాడు. ఇంతలో అక్కడికి వేరే ఒక జింక వచ్చింది. దాన్ని పిల్ల అటుగా రావడం గమనించాడు. విల్లెక్కు పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లలను ఇంటి వద్ద విడిచి వస్తానని, అప్పటి వరకు మాత్రం ఆగమని పలికి చెప్పి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. కాసేపటికి నాలుగు జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనని చంపమంటే తనని చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన ఈ వేటగాడిలో మార్పు తీసుకువచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు. అతడికి తెలియకుండానే శివనామ స్మరణ చేయటం, తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులను కోసి కింద పడేయటం చేశాడు. ఆ చెట్టు కిందనే ఒక పాత శివలింగం ఉండటం వలన ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దీంతో మారేడు దళ పూజ ఫలితాన్నిచ్చింది. నాలుగో జాము వరకు కూడా మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం కూడా వచ్చింది.
క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వలన అతడి మనస్సు నిర్మలమయ్యింది. పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజా ఫలం వల్ల అతడు హింసను విడనాడాడు. జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరలుతుంది. జింకలను చంపటంలో కాలయాపన చేసి బోయవాడు చివరకు అహింసావాదిగా నిలిచిపోయాడు. ఓం నమ శివాయ.